నవమాసాలు మోసి కనిపించిన కన్నతల్లిని కడతీర్చిన కసాయి కొడుకు మద్యమానికి బానిసై కన్నతల్లిని అతికిరాతకంగా కత్తితో కోసి చంపేసిన సంఘటన నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం బ్రాహ్మణ గల్లీలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే కోటగిరి మండలంలోని కోటగిరి గ్రామం బ్రాహ్మణుల గల్లీకి చెందిన భూమవ్వ అనే 70 ఏళ్ల వృద్ధురాలని కన్నకొడుకు మనజీ అనే రాక్షసుడు అతికిరాతకంగా కత్తితో కోసి హతమార్చాడు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా సంఘటన స్థలానికి పోలీసులు చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. నాకు అమ్మమ్మ అవుతుంది. నైట్కు ఇట్లా తినబెట్టడానికి తినబెడతామని వచ్చినాము. అప్పుడు ఒక తినబెట్టేసి వెళ్ళినాక మళ్ళా మా మామ వచ్చి చెప్పింది ఇట్లా చనిపోయింది చేసినాము చెప్పినాము. పోయినాము, మొత్తం బయట వేసినాము, చూసినాము, ఎట్లా వేసిందో చూసినాము. మొత్తము పట్టుకొచ్చి రాగా కింద వేయగా మొత్తము తలకు మొత్తం దెబ్బ తాకింది. తలకట్లా దెబ్బ తాకింది చూసుకున్నాము. మళ్ళీ రాత్రికి ఏమైంది, తలకట్లా అగ్గి పెట్టేసిండు చేసిండు. మేము అందరు చెప్తున్నాం చేసుకున్నాం, బయట కూర్చున్నాము. మాకు కూడా చంపేస్తాడు, మాకు బతకని అన్నారు, చెయ్యనివారు. మాకు ఎవరైనా అడ్డం వచ్చిందనుకో నీకు కూడా చంపేస్తామని అన్నారు. అయితే మేము ఎవరు కూడా వెళ్ళలేము, మేమేం పక్కకున్నాము. అయితే మూడోసారి కూడా అగ్గి పెట్టేసిండు. మేము మూడోసారికి పురుగు కారిపోయింది. అగ్గి పెట్టేటప్పుడు ఫస్ట్ టైం నీళ్ళు పోసినాం, కొంచెం కాళ్ళు కరిగినాయి. మళ్ళీ సెకండ్ టైం అగ్గి తలకు పెట్టినప్పుడు నీళ్ళు పోసినప్పుడు కాలిపోయింది. అప్పుడు అంటే ఎవరికి రానియనప్పుడు కాలిపోయింది. మేము అప్పుడు మూడో దానికి అందరు వెళ్ళిపోయి మేము ఎగ్జాక్ట్ ఇక్కడనే పండుకున్నాము, బయట వండుకున్నాము. మళ్ళీ అప్పుడు మాకు రానియాలి, మీరు వచ్చినాక మీకు చంపేసా చేశాను భయం చూపించి మళ్ళీ అగ్గి పెట్టింది. మేము అందరికి కూర్చున్నాము, అప్పుడు ఎవరు కూడా రాలేదు. ఇది నైట్ 4 అయింది. మళ్ళీ 4వ దానికి 3వ దానికి పెట్టడానికి 3 గంటలు అప్పటికి ఏమీ సపోర్ట్ లేదు. నేను బయట ఉన్నా, మమ్మీ ఒకటి అన్నం పెట్టింది చేసింది. అదే అబ్బకి తినబెట్టు అంటే సరే తినబెడతా అన్నది. ఇక మేము బయటకు వచ్చేసినాక ఇక ఆడేమో తినబెడతా మీరు వెళ్ళిపోలేదు, మీరు ఎందుకు వస్తున్నారు, నేను రాకుండా చేయకుండా మాకు భయం చూపించిండు. అదే నేను మా అమ్మకి తీసుకుని నేను వెళ్ళిపోయినా. మళ్ళీ వెళ్ళిపోయినాక 9:30కి మళ్ళీ ఆయన వచ్చి ఇట్లా చచ్చిపోయింది చేసిండు అని అన్నాడు. వచ్చి చూసినాము, బయట వేసినాము పండుగ. అప్పుడు మా తమ్ముడు వచ్చేసిండు, బయట అట్లా వేసి మా మామ ఇక బయట వేసినాము చేసినాము. మొత్తం తలకంట దెబ్బ, ఒక కన్ను మొత్తం లోపలికి వెళ్ళిపోయింది. మొత్తము కాడ పెట్టేసి 11 కూడా మధ్యాహ్నం నైట్కు 12-1కి కూడా పోలీసులకు ఫోన్ చేసినాము. వాళ్ళు కూడా వచ్చిరు, జస్ట్ ఏం చేసి వాళ్ళు వచ్చిరు, వాటర్ పోసిరు. ఆయన గలను వాటర్ పోయంగానే ఆయన మత్తు దిగిండు. అప్పుడు నాకు బెదిరించిండు, ఎందుకంటే నువ్వే వస్తా మీరు చేసినావు, నువ్వే కేసు పెడుతున్నావు నా మీద, నీకు మాత్రం వడ్డీ పెట్టా, నీకు మాత్రం చంపేస్తా, నీకు మాత్రం వడ్డీ పెట్టా.